మెడకబెట్టి ఒక్కడి దెంగింగ్ అనమాట. సో తనకు తానే యువరాణిగా ప్రకటించుకున్న దేవసేనను చూడు, ఒక్కసారి కళ్ళు పెద్ద చేసి చూడు. సో హాయ్ ఫ్రెండ్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ రోజు మనం లేడీ టిల్లు రూమ్ టూర్ చూద్దాం ఈరోజు. సో లేడీ టిల్లు అంటే చాలా మందికి ఐడియా రాకపోవచ్చు. అలో ఎక్స్క్యూజ్ మీ అనుకుంటూ వచ్చేసి చింపిరి మాపు వేసుకొని చికెట్ అమ్ముకునే దానిలా ఉంటుంది చూడండి. ఏంటి బ్రో అంత మాట? ఆ పాప అనమాట. సో ఈ పాప విషయాలు అంతా ఎంత ఉండో సో 1 by 1 చూద్దాం. So guys, welcome back to our YouTube channel. మూడు చూసారా? దీన్ని 32 అంకలు తిరుగుద్ది. నేను అందుకే అంది సో చికెట్కి అమ్ముకునేది ఉండట్టు ఉంటుంది అని. ఇక్కడ సేమియాస్ లో చీమ్ సెక్కింగ్, సో ఎండబెట్టింగ్ అంటే మాది మెడకబెట్టి ఒక్కడి దెంగింగ్ అనమాట. సో ఎండబెట్టింగ్ అంటే సో క్లాస్ అట్లా జారిపోవాలన్నమాట. ఆర్ షుడ్ బి రోల్డ్, కింద పడి డొల్లాలన్నట్టు. అంటే నాకు ప్రిపేరింగ్ సారీ దీన్నే అతి తెలివి అంటారు, లేకపోతే ఇంకా ఏదన్నా గానీ అంటారు. అసలు విషయం మర్చిపోయి సోది చెప్తున్నాను కదా. నువ్వు సోది మొహం దానివే కదా, మళ్ళీ సోది చెప్పేదే ఉంది. సో రీల్స్ చూడండి, ఇంత సోది మొహం ఏడ దొరికింది అనిపించింది అనమాట. యాక్చువల్లీ ఇవాళ మనం రూమ్ టూర్ చేయబోతున్నాం. అంటే సో ముందుగానే కావాల్సిన నీడ్స్ అన్ని సర్దేసి సో రూమ్ నీట్ గా ఉంచేసి సో మిగతా మొత్తం చూపిస్తారు అనమాట. సో జనరల్ గా రోజు ఉండే విధంగా అయితే రూమ్ ఉండదు. ఈ రోజు హోమ్ టూర్ చేస్తారు కదా, కానీ మనం అట్లా కాదు. ఎందుకంటే మనకు హైదరాబాద్ లో హోమ్ ఉంటే మనం ఇక్కడ ఎందుకు ఉంటాం. సో మీరు ఇంకో 4 సబ్స్క్రైబర్లు ఎక్కువ చేసి సో మీరు ఇంకో 4 చేత సబ్స్క్రైబ్ చేయించి 4 లైకులు కొట్టేసి ఇంకొంచెం పెంచితే ఆ ఇల్లు కొనుక్కుంటది అనమాట. సో అంతా మీ దయ దక్షిణాల మీద ఆధారపడి ఉంది అక్క జీవితం. రూమే ఉంది. సో చూద్దాం రూమ్ టూర్. నా చినిపాటి సంసారం ఎలా ఉందో. సంసారం ఒక చదరంగం. సో దీన్ని చూద్దాం. పాప సంసారం. ఇక్కడ ఒక గోరు కూడా కనబడుతుంది పొడుగ్గా. చూద్దాం అక్క సంసారం చేస్తుందా లేకపోతే ఏం చేస్తుందా అన్నది మీకు చూపిస్తాను. లెట్స్ గో ఫ్రెండ్స్. ఇది మన గడప. దిస్ మామిడి సాకుల్స్ ఎంత? ఇది ఒక 3 feet ఉంటది అంతేనా? సో గడప 6 అడుగులు ఎత్తుంటే సో ఇది ఒక 3 అడుగులు ఎత్తు ఉంటది. లిల్లీ పుట్ట అనమాట ఒక రకంగా చెప్పాలంటే. నేను ఉగాది రోజు నేను కట్టాను అన్నట్టు. ఆల్ ఎండిఫై ఎండ కొట్టింది కదా, సో సమ్మర్ ఇట్స్ ఎండిఫై. ఇప్పుడు తెలుగులో మాట్లాడితే ఎవడన్నా కొడతా ఉన్నాడు బ్రో దీన్ని అంటే అన్నా అంటారు కానీ సో వయసుకు తగ్గ పనులు చేయాలన్నమాట. రండి అందరూ ఆహ్వానితులే వీడియోలోనే. ప్లీజ్ ఎవరు నిజంగా రాకండి. నేను 25 కిలోల బియ్యమే తెచ్చుకున్నా. సో నువ్వు అట్లా రావద్దన్నావు అంటే అది పెద్ద విషయం అనమాట. సో ఇంకొక తప్పు ఇంకొక మీనింగ్ వచ్చేస్తుంది. మళ్ళీ అందరికి సరిపోదు. నేను మళ్ళీ కొనుక్కోలేను. నాకు నేను అన్ని పాలన పోషణ చూసుకుంటున్నా కాబట్టి. నెలకి ఇది 25 కేజీలు బియ్యం తింటదా గురు? సో 25 కేజీలు మాత్రమే తెచ్చుకుంటానంటది. ఆ లెక్కన 25 కేజీలు తింటే గట్టిగా తింటున్నట్టే. మీరు నా మీద పడితే అన్నీ అయిపోతాయి. ప్లీజ్ రాకండి. నా పెళ్ళికి ఇన్వైట్ చేస్తాను మీ అందరు. జోక్ చేసింది, ఇప్పుడు కొంచెం గట్టిగా నవ్వండి. జోక్ చేసింది కదా మొత్తానికి. అప్పుడు వచ్చి తినండి. ఓకే రండి. సో ఫ్రెండ్స్, ఈ యువరాణి ఉండే కోట ఇదే. సో తనకు తానే యువరాణిగా ప్రకటించుకున్న దేవసేనను చూడు, ఒక్కసారి కళ్ళు పెద్ద చేసి చూడు. సో కలర్ బ్లాక్ మా క్లీన్ గా అర్థమైపోతుంది. సో ఆల్రెడీ మనకి వీడియోలో తెలుసు, హైట్ తక్కువే కలర్ తక్కువే. సో ఇంకేముందని చెప్పి చూడాలన్నది ఇప్పుడు బిగ్ క్వశ్చన్ అనమాట. సరే చూద్దాం ఏముందనేది. ఒక్కొక్కటిగా చూద్దాం. దిస్ ఇట్స్ నాట్ అవర్స్. ఓకే. అంటే నాకు ఫొటోస్ అంటే గోడాస్ ఖాళీగా ఉండడం నాకు అసలు నచ్చవు. అందుకే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాటిని నేను ఫొటోస్ నింపేశాను. ఏందంట ఇప్పుడు గోడాస్ ఫొటోస్ ఇట్లా ఈ అంటే అన్నారంటారు. తపాల మోహానికి తపాల డైలాగ్ లో వచ్చింది అన్నట్టు. నాట్ అనుపమ పరమేశ్వర్ అండ్ హీరోయిన్ పోల్చుకుంటున్నారు ఆ హీరోయిన్ తో పాటు. అది నేను యాక్చువల్లీ ఇది చాలా తెల్లగా చేసేసారు. అంటే ఇది ప్రమోషన్కి వచ్చింది కదా, వాళ్ళు నా మీద అభిమానంతో నన్ను చాలా అందంగా చూపించేసరికి నేను చాలా అందంగా అయిపోయాను. అంటే నార్మల్గా అందంగానే ఉంటాను కానీ ఇంకా వాళ్ళు మరీ డబల్ సో తన చుట్టూ ఉన్న ప్రపంచం తనకు ఒక అబద్ధాన్ని నూరు పోసింది అనమాట. సో నేను అందంగానే ఉంటాను కదా చూపించేశారు. అండ్ హాయ్ బ్రోస్, దిస్ ఇస్ మై బ్రోస్. వీడంటే నాకు చాలా ఇష్టం. ఎక్కువ వరకు నా సరౌండింగ్స్లో కానీ ఎక్కడైనా కానీ
వీడిది ఉండేలా చూసుకుంటాను. అండ్ ప్రిపేర్ అయ్యి రాలే, సో కొంచెం ప్రిపేర్ అయ్యి వస్తే ఇంకొస్తా బాగుంటాయి. ఇంకోటి, నాకు మా అక్క పెళ్ళి అప్పుడు దిగిన దాంట్లో చాలా ఇష్టమైన ఫోటో. మేము 5 మెంబర్స్. యాడరా ఇది దండుపాలెం బ్యాచ్ ఉన్నట్టుంది. అక్కెవరు చెల్లెవరు కింద కూర్చున్నది నేను చెప్పలా, బ్లాక్ 5,000 నాది. అంటే అంటే ఫ్యామిలీ జనాస్ ఎలాగో ఇక్కడ ఉండరు కాబట్టి ఇంకా ఈ ఫొటోసే మన ఫ్యామిలీస్ అనుకోవాలి కాబట్టి ఐ కెప్ట్ దిస్ హియర్. ఇది సో పర్లేదు, కూడా అక్కడ కూడా ప్రమోషన్ కి ఇంగ్లీష్. వచ్చింది, మనం కొనుక్కోలేదు. అండ్ దిస్ మీ, ఇంకా మన గురించి ఎందుకులేండి. అండ్ దిస్ పెన్సిల్ ఆర్ట్. సో ఆ మాట అన్నావంటే నేను ఇప్పుడే క్లోజ్ చేసి వెళ్ళిపోతాను. సో ఎందుకు చెప్పాను కదా వీడంటే నాకు ఇష్టం అని, అందుకే ఎక్కువ వీడియో ఉంటాయి. సో బ్రదర్ అని చెప్పింది రే, నోట్ చేసుకోండి. అటు సన్లైట్ ఉంది మా ఇటురా. అంటే అంటే మా పెద్దన్నయ్య కూడా ఇష్టమే, కానీ మేము ఫొటోస్ ఎక్కువ దిగం అన్నట్టు. సో చాలా తక్కువ ఉంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి దిస్ మై దండాస్. దండాస్ మీన్స్ దిస్. ఇంకా నేను లంగాస్ అనలేదు, దండాస్ అంది. ఆల్ రఫ్ క్లోత్స్ ఆర్ డ్రైయింగ్. దిస్ మన టార్గెట్. ఫస్ట్ లేచి చూడగానే ఇలాగే నిద్రపోకుండా ఉండకుండా, సో ఎట్లయినా జనాల్ని చించి 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 ఎట్లయినా కానీ సో ఆ మాత్రం రీచ్ కొట్టాలన్నది పాప టార్గెట్ అనమాట. సో మేము ఎదవలో అయినా పర్లేదు, సో నిన్ను మాత్రం పైకి లేపుతాము, అది మాకున్నది. I bought these 2 chairs for 200. Sorry, 250 per one. It means 500. ఈచ్ వన్ 250 రూపీస్ అని చెప్పడానికి పైన 2 chairs పడుతుంది. 500 వచ్చాయి. This is our makeup room. అది ఆ రకంగా చెప్పాలంటే సండే మార్కెట్ లో దొరుకుతాయి చూడండి. సో గుంటూరులో సండే మార్కెట్ ఉంటుంది, ఆ సండే మార్కెట్ లో దొరుకుతాయి అనమాట కలెక్షన్ మొత్తం. And okay, next wait. ఇది అసలు ఆర్టిస్ట్ అట్టయింది గురు. ఆర్టిస్ట్ కి సంబంధించిన ఒక వస్తువు లేదు రూమ్ లో, మళ్ళీ ఆ రూమ్ లో అని చెప్తుంది. మన లగేజెస్ చూడండి, అటు కిచెన్. మొంతమూతి మొహంలా ఉంది, ఇది చూస్తుంటే గుండ్రంగా ఎంత ఉంది మొహం. చిన్నపాటి ఎంత క్యూట్ ఉంది కదా కిచెన్, అంటే నాకు సరిపడేలా కరెక్ట్ ఉంది. అండ్ ఇంకా సామాన్స్. అయినా స్విగ్గీలో జొమాటోలో వచ్చిన తర్వాత నువ్వు కూడా తీరిగ్గి ఇంట్లో కూర్చొని సో వంట చేసుకున్నావు అంటే సాసు అనే చెప్పాలి. ఇందులో కొన్ని బొచ్చలు, ఇందాక చెప్పినా కదా వేరే అన్నం బొచ్చలు అన్నీ కన్నా ఏం బొచ్చలు అని లేదు. ఉన్నామని. సో ఇంకా ఆ బొచ్చేసి కూడా చాలా బొచ్చేసి వేసుకొచ్చేసినాం. ఇంకా బొచ్చెస్ కాదు, బొచ్చులను లేకొచ్చేసే పాయితో నువ్వు బొచ్చు అనేటట్టు ఉండాలి. అండ్ ఫోకస్ చేయి. ఫోకస్ ఆన్ కెరియర్, నాట్ ఎట్ గోల్స్. చిన్ని మేము సేకరించుకున్నాం ఇవన్నీ. బికాస్ గర్ల్ ఫ్రెండ్ ఈస్ టెంపరరీ, కెరీర్ ఈస్ పర్మనెంట్. ఉప్పు, పసుపు, రెడ్ లేబుల్. పుచ్చకాయ టుడే మార్నింగ్ పుచ్చకాయ పెట్టుకొని సరిపోయింది, కానీ ఇంకొక నువ్వు రీప్లేస్ చేస్తుంటేనా సో నీ మోకపోయింది ఆ బాక్స్ అంతా. దిస్ 60 రూపీస్. అండ్ దిస్ మ్యాంగోస్ 100 రూపీస్ కొంటే 5 వచ్చినాయి. 5 పళ్ళతో పీకి పిప్పి చేసి ఉంటది అనమాట. సో టెంకలన్న మిగిల్చిందో లేదో. త్వరలో మన హోమ్ టూర్ కూడా ఉంది, మీరు టెన్షన్ పడొద్దు, హోమ్ కూడా చూపిస్తాను. సో గైస్, సో అదిరా అబ్బాయి. సో రూమ్ టూర్ అని చెప్పేసి హోమ్ టూర్ ప్లాన్ వేసింది పాప. సో ఆల్మోస్ట్ హోమ్ కూడా కన్స్ట్రక్షన్ దగ్గరలోనే ఉంది, మరొక వీడియో రిలీజ్ చేస్తానని చెప్పేసి బహిర్గతంగానే చెప్పింది. అండ్ ఈ రూమ్ మీద మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్ లో మీరు కామెంట్ చేయండి. అండ్ మీరు ఏ విలువైన వస్తువుని పరీక్షణంగా చూసారు అన్నది ఇక్కడ బిగ్ క్వశ్చన్ అనమాట. నన్ను అడిగితే గట్టిగా తిప్పి కొడితే 10,000 రూపాయల వస్తువులు కూడా లేవు. అండ్ ఇది ఒక సెలబ్రిటీ రూమ్ లోనే లేదు. సో పాపకు మనం ఇన్స్టాగ్రామ్ లో అక్కడెక్కడ చూసి ఒక సెలబ్రిటీ రూమ్ ఎలా ఉంటుందా అని చెప్పేసి సో కాస్త ఊహించాను అనమాట. సో ఐ మీన్ ఏంటంటే సో మేకప్స్ కి సంబంధించినవి అండ్ ఏదైతే యాక్టింగ్ సంబంధించినవి ఉంటాయో సో అట్లాంటిది ఏమైనా టచ్ అప్ ఉంటుందేమో చూస్తే రూమ్ లో అట్లా ఏం లేదు, తిని తొంగోటానికి తప్పితే. సో ఈ రూమ్ టూర్ అనేది ఇక దేనికి ఉపయోగం లేదన్నట్టుగానే అర్థమైంది అనమాట. సో దీని మీద మీ కామెంట్ ని కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.